కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే అంగదాలు కేయూరాలు రెండింటినీ మనం ఒకటిగానే భావిస్తాం. అయితే అంగదాలు వేరు, కేయూరాలు వేరు. శరీరానికి ధరించే ఆభరణాలన్నిటినీ అంగదాలు అంటారు. కేయూరాలు అంటే భుజాలపైన ధరించే ఆభరణాలన్నిటినీ కేయూరాలు అంటారు. అయితే జగన్మాత బంగారు ఆభరణాలను ధరించి సువర్ణ కేయూరాల చేత రమణీయమైన భుజాలతో కూడి ఉన్నది. ఎందుకని అంటే ఈవిడ ఏ ఆభరణం ధరించినా మానవులందరినీ రక్షించడం కోసమే ఈ ఆభరణాలన్నీ కూడా. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేది ఎందుకని అంటే ఈ ఆభరణాలు అంగదాలు కానీ కేయూరాలు కానీ అమ్మ ధరించింది అంటే ఇవన్నీ మనందరినీ కూడా రక్షించడానికి సన్మార్గంలో పెట్టడానికి అమ్మవారు ఈ అంగదాలు కేయూరాలు ధరించిందని బ్రహ్మోత్తర ఖండంలో అంగదము కేయూరము మొదలైన ఆభరణాలు దేవి ధరించినట్లు ఉన్నది, వర్ణింపబడి ఉంది. రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత అంటే రత్నాలు పొదిగినటువంటి సువర్ణమయమైన కంఠంతో కదులుతున్న ముత్యాల కాంతులతో దేవి ప్రకాశిస్తోంది అని అర్థం. అమ్మవారి కంఠంలో సువర్ణమయమైనటువంటి ఆవిడే సువర్ణం. ఆ సువర్ణానికి మెరుగు పెడితే ఎంత ఇదిగా ఉంటుందో అమ్మవారు తన కంఠంలో సువర్ణమయమైనటువంటి కంఠహారాన్ని ధరించింది. ఆ కంఠహారం ఎట్లా ఉందిట అంటే ముత్యాలతో పొదిగి ఉంది. ఆ ముత్యాల కాంతులతో అమ్మవారు కంఠాభరణాన్ని ధరించి అవి ముత్యాలతో పొదిగి ఉండడం చేత అవి మనందరినీ ఆకర్షించి రక్షిస్తోంది. ఈ కంఠాభరణానికి చింతాకము అని పేరు. ఈ ఆభరణంలో ఏమిటి చింతాకము అంటే ఆభరణం కింద ముత్యాలు వేళ్లాడుతూ ఉంటే దాన్ని చింతాకము అంటారు. ముత్యాలతో కూడిన రత్న కంచిత సువర్ణమయ కంఠాభరణం అమ్మవారు ధరించి దేవి నిండుగా ప్రకాశిస్తోంది. గ్రీవము అంటే కంఠం. మన ఆంధ్రదేశంలో చింతాకము అనే ఆభరణం ప్రసిద్ధమైంది. సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము అని రామదాసు విన్నవించుకున్నాడు కదా. ఈ నామంలో మరో విశేషం కూడా ఉంది. కంఠంలో దేవిని చింతించేవారు గ్రైవేయ చింతాకులు అంటే కంఠంలోనే అమ్మవారిని స్మరించేవారందరూ కూడా గ్రైవేయ చింతాకులు అంటారు. పరమేశ్వరిని ధారాకాశంలో ధ్యానింపలేక అంటే పైకి తేకలేక కంఠంలోనే ధ్యానించేవారందరినీ కూడా ఈ గ్రైవేయ చింతాకులే. కేవలం ఇహలోక సంబంధమైన కోరికలతో దేవిని ప్రార్థించేవారందరినీ లోలురు అంటారు. వారికి వేరే వాళ్ళ కోసం ఇహలోక సంబంధమైన ఈ లోకంలో ఇహలోక సంబంధమైన కోరికల కోసం అమ్మవారిని ప్రార్థించే వారందరినీ కూడా లోరురు అంటారు. అట్లా కాకుండా ఈ ఉభయులు కాక కేవలం పరమేశ్వరుని సేవయే ప్రధానంగా భావించే వారందరినీ ముక్తులు అంటారు. వారికి వేరేది లేదు, పరమేశ్వరి సేవయే ప్రధానం. ఈ నామంలోని చింతాక లోల ముక్త అనే పదాలను గనక మనం పరిశీలిస్తే చింతాకులు మధ్యములని, లోరురు సామాన్యులని, ముక్తులు ఉత్తములని భావించాలి మనందరం. చింతాకులు మధ్యములని, లోరురు సామాన్యులని, ముక్తులు ఉత్తములని భావించాలి. ఈ మూడు విధాల వారు దేవిని ధ్యానించి ధ్యాన గుణమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఎవరు ఏ ఫలం కోరినా, ఎవరు ఎంత సేవిస్తారో అంత ఇచ్చే తల్లి ఆవిడ. మనలో ఉండాలి సేవించే తత్వం. అమ్మవారిని ఏ విధంగా ధ్యానించినా సరే వారందరికీ ఏ ఫలం కోరితే
తనను సేవించిన వారందరికీ కూడా అలాంటి ఫలాన్ని ప్రసాదించే దేవి ఈ నామంలో అంతర్నిహితమైనటువంటి భావం. ముక్తాఫల అనే పదంలో ముక్త అఫల అనే పద విభాగాన్ని బట్టి అఫల అంటే ఫలం లేకపోవటం అని కానీ అల్పఫలం అని కానీ మనం భావించవచ్చు. అంటే అఫల అల్పఫల అధిక ఫలాలను ఏది ఇవ్వాలన్నా అమ్మ అనుగ్రహమే కావాలి మనందరికీ. మనందరం కూడా భగవత్ చింతనతో ఆవిడని కనుక ప్రార్థిస్తే ఆవిడ ముక్తాఫల మనకేమి కావాలంటే అవి అమ్మ ఇస్తుంది అని దీని అర్థం. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థలి అంటే శ్రీమాత యొక్క అవయవ సౌభాగ్యాన్ని వర్ణిస్తూ ఈ నామాన్ని హయగ్రీవ స్వామి వివరించారు. అమ్మవారి యొక్క అవయవ సౌభాగ్యాన్ని, సౌందర్యం అనకూడదు మనం, అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని కనుక వర్ణిస్తూ హయగ్రీవ స్వామి ఈ వివరంగా వివరించారు. కామేశ్వరుని ప్రేమ అనే శ్రేష్టమైన కామేశ్వరుని నుంచి ప్రేమ అనేటువంటి రత్నాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంలో అమ్మవారు కామేశ్వరుడికి బదులుగా స్తనద్వయాన్ని అప్పించింది. ఆయన దగ్గర నుంచి ఒక రత్నాన్ని, ప్రేమ అనేటువంటి రత్నాన్ని ఆవిడ స్వీకరించడానికి ఆయనకి రత్నమయమైనటువంటి స్తనద్వయాన్ని ఆయనకి ప్రసాదించింది అని అర్థం. అయితే రెండింతలు విలువగల వస్తువునిచ్చింది ఆమె కామేశ్వరునికి. ఇచ్చి ఆయన యొక్క కామేశ్వరుని యొక్క ప్రేమని కైవసం చేసుకుంది. అంటే స్తనరత్నాలను ఇచ్చి ప్రేమరత్నాన్ని సంపాదించుకుంది అనడం వల్ల జగన్మాత యొక్క పాతివత్య మహిమని మనం తెలుసుకుంటున్నాం. అయితే శక్తిమతో అభేద అంటే అనే అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఒకే నాణానికి శక్తిమతో అభేద అనే అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఒక నాణానికి ఇరుపక్కల బొమ్మ బొరుసుగలే శివశక్తేక సమైక్య స్వరూపం ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వం ఈ నామంలో గోచరిస్తోంది మనందరికీ. శివుడు శక్తికి ప్రేమను ప్రసాదిస్తే ఆ శక్తి ఈశ్వరునికి స్తనద్వయాన్ని సమర్పించింది అని అర్థం. అనడంలో శివశక్తుల యొక్క అర్ధనారీశ్వర తత్వం మనకి వ్యక్తమవుతోంది. శివుడు శక్తికి ప్రేమను కనుక ప్రసాదిస్తే అమ్మవారు ఈశ్వరునికి స్తనద్వయాన్ని సమర్పించింది అనడంలో శివశక్తుల యొక్క అర్ధనారీశ్వర తత్వం మనకు అర్థమవుతోంది. శివ అనే శబ్దంలో శవర్ణానికి చివరున్న ఈకారం శక్తి బీజం. ఆ శక్తి బీజం లేకపోతే శివశబ్దం అమంగళకరమైన శబ్దంగా పరిగణిస్తుంది. అందుచేతనే శివశక్త్యాయుక్త యథభవతి శక్త అని శంకరాచార్యుల వారు సౌందర్యహరిలో అన్నారు. భక్తి జ్ఞానాలు రెండు శివశక్తి సమైక్య సంభావన చేతనే గ్రహించాలి. భక్తి జ్ఞానాలు రెండూ కూడా శివశక్తుల సమైక్య రూపం అని మనందరం కూడా భావించాలి. నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి అంటే ఈ సంసారం అనేది ఒక పెద్ద సుడిగుండం. జీవులు ఈ సుడిగుండంలో పడిపోతూ ఉంటాం. జీవితం అనేటువంటి నౌక సంసార సాగరంలో ప్రయాణం చేసేటప్పుడు సాధారణంగా నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరుండడం ప్రమాదం కదా. అట్లాగే ఈ సముద్ర జలం జీవిత నౌకలోకి రాకుండా ఉండాలి అంటే అమ్మవారి పాదాన్ని ఆశ్రయించాలి. ఈ సంసారం అనే పెద్ద సుడిగుండంలో పడిపోకుండా ఉండాలి అంటే, ఈ సంసార సముద్రాన్ని దాటాలి అంటే అమ్మవారి పాదాన్ని దేవి యొక్క బొడ్డుని ఆలవాలంగా కలిగి రోమాలి అనే తీగకు ఫలాలు ఈ స్తనద్వయాలు అని దేవి యొక్క రూపాన్ని వర్ణించబడ్డది.
బొడ్డు యొక్క ఆధారంగా కలిగినటువంటి రోమాలు అంటే నూగారు అనే తీగ ఫలాలుగా స్తనద్వయాన్ని రూపవర్ణించింది అమ్మవారు. ఇక్కడ రోమాలి అనే పదానికి జీవ సముదాయం అని అర్థం. ఈ జీవులు సంసారం అనే సాగరంలో సుడిగుండంలో పడిపోకుండా ఉండాలి అంటే అమ్మవారు జ్ఞాన క్షీరాన్నిచ్చి ఆ జీవులను ఉద్ధరింపగలదనే ఫలాల వంటి కుచద్వయం అమ్మవారి. మనందరం కూడా సంసార సాగరంలో పడి కొట్టుకోకుండా ఉండాలి అంటే అమ్మ జ్ఞాన క్షీరాన్నిచ్చి మనని రక్షిస్తోంది. ఎవరైతే అమ్మను ఆశ్రయిస్తారో, అమ్మను ఆశ్రయించిన వారు ఎవరైనా సరే సంసార సముద్రంలో ఈ సుడిగుండంలో చిక్కుపడరు. భక్తులను ఉద్ధరించడానికి ధరించినటువంటి అమృత క్షీర స్తనాలుగా భక్తులు దేవి కుచద్వయాన్ని భావించాలి. ఇక్కడ నూగారు తీగ అని, ఫలాలను స్తనములని, రోమావళిని జీవ సముదాయమని అలంకార చమత్కారంగానే గ్రహించాలి మనందరం. దేవి నాభి గంభీరంగా ఉండడం చేత సుడిగుండం వంటి ఆ నాభికి అజ్ఞానులైన జీవులు ఆకర్షించబడతారు. ఆధారం లేని తీగ పడిపోయే విధంగా పరమేశ్వర అనుగ్రహం లేని జీవుడు పతితుడవుతాడు. అజ్ఞాన జీవులను ఉద్ధరించడానికి జ్ఞానక్షీరం గల చనువు గలదే అమ్మ అని మనం భావించి అమ్మను ఆశ్రయించాలి. లక్ష్యరోమ లతాధారాత్ సమున్నేయ మధ్యమ. లక్ష్యరోమ లతాధార సమున్నేయత మధ్యమ అంటే తీగ వంటి నూగారు ఆధారం చేత దేవి నడుము గలది అని అర్థం. తీగ వంటి నూగారు ఆధారంగా ఉండడం చేత దేవికి నడుము గలది అని ఊహించవచ్చు. స్త్రీల నడుమును చాలా చాలా సన్నగా వర్ణించడం కవి సమయం ఉన్నదా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దమయంతిని వర్ణిస్తూ శ్రీనాథ మహాకవి శృంగార నైషధ కావ్యంలో అస్థి నాస్తి విచిక్త హేతు శాతోధరిన్ అని ఉన్నదా లేదా అనే సందేహాన్ని కలిగించే నడుము గలదని చమత్కరించారు దమయంతిని వర్ణిస్తూ. ఈ నామంలో కూడా కంటికి కనిపించు నూగారునే తీగకు ఆధారం అవసరం కనుక ఆ ఆధారమే నడుముగా ఊహించబడింది. దేవి నడుము మిక్కిలి సూక్ష్మమని భావము. అజ్ఞాన జీవులకు అదృశ్యంగా ఉన్న పరాశక్తి స్వరూపం జీవులకు ఆధారమై మాయకు అతీతమైనదని మనం భావించాలి. అదృశ్యంగా ఉన్న పరాశక్తి యొక్క స్వరూపం జీవులకు ఆధారమై మాయకు అతీతమైందని మనం భావించాలి. వ్యక్తము ద్వారా అవ్యక్తాన్ని భావించాలి. అంటే నోన్ టు అన్నోన్ అని లోక న్యాయం. ప్రత్యక్షమైన ద్వారా అప్రత్యక్షమైన దాన్ని మనం గుర్తించాలి. కనిపించే ఈ ప్రపంచం ఆధారంగా కనిపించని ప్రపంచకర్త యొక్క స్వరూపాన్ని మనందరం భావించాలి. కనిపిస్తున్న శరీరంలో కనిపించని ప్రేరకుడు ఒకడు ఉండి ఉంటాడు. మన శరీరంలో ఒక ప్రేరకుడు ఉంటాడు, లేకపోతే మనందరం కదలగలమా? డ్రైవర్ లేకుండా కారు నడపనట్లు ఈ ప్రాణాల శరీరాలు నడిపించే చోదకుడు లేకపోతే నడక సాగదు. ఈ సిద్ధాంతం చేత కనిపిస్తున్న రోమలత ఆధారంగా కనిపించని దేవి యొక్క నడుము ఊహించబడది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణాలు 4 వేదాంత శాస్త్రంలో నిరూపించబడ్డాయి. ఈ ప్రమాణ చతుష్టయానికి అందనిది ఆత్మస్వరూపం. అందుకే ఆ అమ్మని అప్రమేయము అని అంటారు. స్తనభార వలన్మధ్య పట్టబంధ వళిత్రయ. వళిత్రయము అంటే 3 ముడతలు. దేవి నడుము సన్ననిది, ఉన్నదా లేదా అన్నట్లుంది ఆ పైనామంలో అలా వివరించబడ్డది. సన్నని నడుము పైన ఉన్నటువంటి స్తనముల బరువు చేత
వాలిపోతాయనే భయంతో బంగారు పట్టిక చేత 3 చుట్టలతో ఆ నడుము చుట్టినట్లు 3 ముడతలు ఆమె నడుము చుట్టూ శోభిల్లుతున్నాయి. ఈ 3 ముడతలు 3 ఏమిటి అంటే అవి భవిష్యత్తు, భూత, వర్తమానాలు. అమ్మ యొక్క స్తనాల బరువు చేత వాలిపోతాయనే భయంతో బంగారు పట్టిక చేత 3 చుట్టలతో ఆ నడుమును చుట్టినట్లు 3 ముడతలు ఆమె నడుము చుట్టూ శోభిస్తున్నాయి. ఈ 3 ముడతలు అంటే భూత, వర్తమానాలనే కాలత్రయాన్ని సూచిస్తున్నాయి. దేవి త్రికాలముల యందు వ్యాపించి ఆ మూడింటికి అతీతమై ఉంటుంది అమ్మవారు. దేవి స్తనద్వయం సూర్యచంద్రాత్మకము. ఆ సూర్యచంద్రులు అహోరాత్రులను తెలియజేసేవారే. దేవి కాలస్వరూపిణి అని మనం భావించాలి. లలాటే గళైచేవా మధ్యే చాపి వళిత్రియం శ్రీ పుంసయోర్ ధంజేయం మహాసౌభాగ్య లక్షణం. అంటే లలాటము, కంఠము, నడుము వీటి యందు 3 ముడతలు ఉండటం స్త్రీలకు కానీ పురుషులకు కానీ సౌభాగ్య చిహ్నమని సాముద్రిక శాస్త్రం వారు అంటున్నారు. అరుణారుణ కౌస్తుంభ వసభాసత్ కటీతటి. దేవి కటి ప్రదేశం ఎర్రని వస్త్రం చేత ప్రకాశిస్తోంది. కోటి సూర్య సమప్రభ అయినటువంటి ఆ దేవి ఎర్రని వస్త్రాన్ని ధరించింది. సాధారణంగా దేవీ సంబంధమైనటువంటి నామాలలో రక్తవస్త్రము, రక్తదంతము, లేపనము, రక్తమాల్యాంబరము వంటి పదాలు మనకు కనిపిస్తాయి. ఎర్రని పుష్పాలు, ఎర్రని గంధము, ఎర్రని వస్త్రము దేవికి ప్రీతి. అరుణారుణ అని అరుణ పదం 2 మార్లు వాడటం మిక్కిలి ఎరుపని అర్థం. కుసుంబము అంటే కుంకుమ పువ్వు అని గ్రహించాలి. మిక్కిలి ఎర్రని కుంకుమ పువ్వు వంటి వస్త్రం చేత ప్రకాశించే కటి ప్రదేశం కలది అమ్మవారు. చూచేవారి మనస్సులోని మాలిన్యాన్ని పోగొట్టి త్యాగరూపమైన వైరాగ్య భావాన్ని కలిగించేసే వర్ణం అరుణారుణం. అంటే మనం ఎవరైతే అరుణారుణం ఎందుకు ధరించింది అంటే చూచేవారు మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని అమ్మని చూడటంతోనే మనలో ఉన్నటువంటి మాలిన్యం పోయి మనలో ఏమవుతుందంటే వైరాగ్య భావం కలుగుతుంది, దుష్టభావాలు పోతాయి. అదే అమ్మవారిని చూసే దృష్టి కావాలి మనందరికీ. త్యాగైనేక అమృతత్వమానుషు అంటే త్యాగం చేతనే అమృతతత్వాన్ని పొందుతారు మనుషులు. అమ్మ సేవలో కొంత త్యాగం చేస్తే అమ్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. రత్న కింకిణిక రమ్య రసనాదామ భూషిత అంటే రత్నములు పొదిగిన చిరుమవ్వ రవులతో దేవి మొల నువ్వులని అందంగా వర్ణిస్తున్నారు. రత్నాలు పొదిగినటువంటి చిరుమవ్వలు కలిగిన రవళలతో దేవి మొల నువ్వులు అందంగా మెరుస్తోంది. ప్రాచీన కాలంలో స్త్రీలు మొల నువ్వులు ధరించేవారు. దామము అంటే త్రాడు. ఉపనయనంలో మౌంజీని అంటే దర్భత్రాటిని వేద మంత్రాలతో మొలక చుట్టడం ఆచారం ఉంది. ధర్మబోధకురాలు అయినటువంటి దేవి మొల నూలును తాను ధరించి లోకానికి ఆ ధర్మాన్ని నిరూపిస్తోంది. ఉపనయనంలో మౌంజీని వేదమంత్రాలతో మొలకు కట్టడం ఆచారం ఉంది మనకి. అందుకే ధర్మబోధకురాలైనటువంటి అమ్మవారు మొల నూలును తాను ధరించి లోకానికి ఆదర్శాన్ని నిరూపిస్తోంది. పరమేశ్వరికి నాదాత్మకమైనటువంటి ఓంకారం సూత్రమే మొలనూలుగా ఉన్నది. ఆమె నడుస్తుంటే ఆ మొలనూలులోని చిరు మువ్వలు మధురంగా సవడి చేస్తున్నాయి. ఆ మువ్వల రవళులు తీయదనాలకి పరిచారకులందరూ చేతులు జోడించి దేవి రాకకై నిరీక్షిస్తూ నమస్సులు అర్పిస్తూ ఉంటారు. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. దేవి ఊరు ద్వయం
సౌభాగ్యం కామేశ్వరునికే తెలుసు. ఆమె ఊరులోని చక్కదనం కానీ మృదుత్వం కానీ పరమేశ్వరుడికే తెలుసు అనడంలో ఆమె పాతివర్త్యం శివశక్తుల సమైక్య రూపం మనకు వ్యక్తం అవుతున్నాయి. శంకర భగవత్పాదులు వారు మృతతీర ద్రాక్ష మధురిమ కైరిపివదై విశిష్యానాఖ్యేకో భవతి రసనామాత్ర విషయ తథాతే సౌందర్యం పరమశివదృజాత్మద విషయకంధం కార భ్రూమ సకల నిగమాగోచరణ. నెయ్యి, పాలు, ద్రాక్షరసం, తేనె ఈ నాలుగిటిలో ఉన్న తీయదనాన్ని వివరించాలి అంటే మాటలు చాలవు. వాటి రుచికి నాలుకకు మాత్రమే అనుభవిక వైద్యం. అలాగే నీ సౌందర్య మహిమ పరమశివునికి మాత్రమే తెలుసు అని దేవీ పాతివత్యాన్ని వివరించారు. ప్రపంచంలోని స్త్రీ జాతికి ఈ నామంలోని అర్ధగాంభీర్యం సర్వదా స్మరణీయం. పాతివత్య ధర్మం సదా ఆచరణీయం. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. జానువులంటే మోకాళ్ళు. ఇవి మాణిక్యాలతో పొదగబడిన మకుటాల వలె ఉన్నాయి. కఠినంగా ఉండడం వల్ల తలను కప్పిపుచ్చే టోపీ వలె ఉన్నాయి. ఇలాంటి మోకాటి చిప్పల దంట చేత ప్రకాశించేది దేవి. ఆమె మోకాళ్ళు అతి కఠినంగా ఉండి మాణిక్య కిరీటం వలె ఉన్నాయి. జాను శబ్దం చేత జని ప్రాద్భుర్భావే అనే ధాతువులోని అర్థాన్ని ఆలోచించి చూడాలి. లలితాదేవి మాణిక్య కిరీటంలోని ఎర్రని కాంతులతో జ్యోతిర్మయ స్వరూపిణిగా ప్రకాశిస్తూ సగుణమై సాకారమై సాక్షాత్కరిస్తోంది అని భావించాలి.